RTI Live News. Ask for right. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పిన దేశభక్తి పరాయణుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసిన పోరాట యోధుడు, రియల్ హీరోగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అని వక్తలు పేర్కొన్నారు. స్థానిక సాలూరు టౌన్ బోసుబొమ్మ సెంటర్ వద్ద గ్రీన్ వరల్డ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ, బేవర నాగార్జున, శ్రావణ్ కుమార్, అఖిల్, సారికా, హేమంత్, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమర్ రహే అని నినాదాలు చేశారు. ఈరోజు మన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా 108 సందర్భంగా మన సాలూరు పట్టణంలో యువత అందరం కలిసి ఈరోజు ఆయన పండుగ జరుపుకుంటున్నాం. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆయన సైనికులు తయారు చేసి ఆయన బ్రిటిష్ వారితో పోరాటం చేసి మన స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఆయన మన భారతదేశం కోసం మన స్వాతంత్రం తీసుకురావాలని పట్టుదలతో ఎన్నో గ్రామాలు, దేశాలు తిరిగి ఆయన తీసుకొచ్చి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆయనే సుభాష్ చంద్రబోసే కారణమని నేను ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ యువత చెడు వ్యసనాలతో చాలామంది పాడైపోతున్నారు. కానీ వారికి ఇచ్చిన స్వాతంత్రం మనం పాడు చేయకుండా ప్రతి ఒక్కరూ యువత సైనికులై తయారయ్యి మన భారతదేశాన్ని గర్వంగా ఈరోజు ఎన్నో దేశాలు నాశనం అయిపోతున్నాయి. రష్యా, ఇది అమెరికా కాలిపోతుంది, కాలిఫోర్నియా, ఇవన్నీ ఏరియాలో మన భారతదేశంలో మనం ఈరోజు ఇంత దినిగా మనం బతుకుతున్నామంటే కారణం ఏంటంటే ఆ పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారు తెచ్చిన స్వాతంత్రంలో మనం అందరం కూడా ఏదో ఒక సహాయం పేదవాళ్ళు సాయం చేసి మనకున్నందుకు ఒక 10 పైసలైనా ధ్యానం చేసి మరి అందరినీ ఆదుకుంటారని ఈరోజు సాలూరు పట్టణంలో మన యువత జరుపుకున్నందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. జై హింద్.